హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు టెక్ శివ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను కొత్తగా యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు నోటిఫికేషన్ మరియు ఈమెయిల్ ద్వారా పొందగలరు. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా రెడ్మీ మొబైల్స్ వాడుతున్నారా? అయితే మీకోసం ఇవాళ నేను చాలా విషయాలు తీసుకొచ్చాను. అవేంటంటే, మీ మొబైల్లో మీకు తెలియని ఎన్నో సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. టిప్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 1 ఏంటంటే, ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లో లాస్ట్లోకి వెళ్తే అబౌట్ ఫోన్ అని ఉంది. ఈ అబౌట్ ఫోన్లోకి వెళ్తే సో ఇక్కడ చూడండి కెర్నెల్ వెర్షన్ అని ఉంది. ఓకే, దీన్ని మనం ఒక 5-6 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్, మన మొబైల్కి సంబంధించిన హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే ఉందన్నమాట. సో మీకు మీ మొబైల్లో ఏమేమి పని చేస్తున్నాయి, ఏమేమి పని చేయలేదు అనేసి ఎవ్రీథింగ్ మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి ఎల్సీడీ బ్యాక్ లైట్ అని ఉంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడండి ఎల్సీడీ ఎలా పనిచేసేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మనకి ఎల్సీడీ పని చేస్తుంది. మనం పాస్ అని ఎంటర్ చేయాలి. చేస్తే ఇంకా మనకు కలర్స్ అన్నీ కూడా చూపిస్తాయి. గ్రీన్, బ్లూ, వైట్, బ్లాక్. సో అన్నీ పనిచేసే కాబట్టి పాస్ అని కొట్టాలి. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు హార్డ్వేర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో క్లియర్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 2 ఏంటంటే, చాలామందికి వాళ్ళ యొక్క మొబైల్స్లో డెవలపర్ ఆప్షన్స్ అంటే ఏంటో తెలియదు. ఈ డెవలపర్ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. అండ్ మోస్ట్లీ ఎంఐ మొబైల్స్లో అసలు అది ఇంకా చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి లాస్ట్లో అబౌట్ ఫోన్ ఉంది కదా. ఈ అబౌట్ ఫోన్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి ఎంఐ వర్షన్ అని ఉంది, ఎంఐ యూఐ వర్షన్. దీన్ని మనం ఒక 5-6 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నౌ యు ఆర్ ఏ డెవలపర్ అని చూపిస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ డెవలపర్ అయ్యాను. మీ మొబైల్స్లో మీరు ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత మనం బ్యాక్ వచ్చి సో ఇక్కడ చూస్తే కాస్త మనము ఇలా పైకి వెళ్తే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంది. ఓకే, ఈ అడిషనల్ సెట్టింగ్స్ని ట్యాప్ చేస్తే ఇలా కాస్త కిందికి రావాలన్నమాట. ఇక్కడ చూడండి డెవలపర్ ఆప్షన్స్ అని ఉంది, రైట్? ఇవేనండి, ఇవి ఇంతకుముందు చూపించి ఉండదు. ఇప్పుడు మనము ఎంఐ యూఐ వర్షన్ని మనము ఓకే చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి డెవలపర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు చాలా ఇంజనీరింగ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మీకు తెలియకుంటే దీని జోలికి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, టిప్ నెంబర్ 3. ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 3 ఏంటంటే విండో యానిమేషన్ స్కేల్స్. అసలు ఇవి ఏంటి, ఎక్కడ ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి సెట్టింగ్స్లో ఇందాక మీకు చూపించాను కదా డెవలపర్ ఆప్షన్స్ అని. సో దానికోసం ఇక్కడ మనం అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఈ అడిషనల్ సెట్టింగ్స్లో కాస్త కిందికి వస్తే డెవలపర్ ఆప్షన్స్ ఉంది, ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళిన తర్వాత కాస్త మనం కిందికి రావాలి. ఫ్రెండ్స్, కిందికి వస్తే ఇక్కడ చూడండి విండో యానిమేషన్ స్కేల్ అని ఉంది. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి యానిమేషన్ స్కేల్ 1లో ఉంది కదా, దీన్ని మనం ఆఫ్ చేద్దాం. చూడు ఇలా 1 ఉంటే ఇక్కడ మనము ఆఫ్ చేయాలన్నమాట. ఓకే, అలాగే ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ అని ఉంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఆఫ్ చేద్దాం. యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్ ఇక్కడ కూడా మనం ఆఫ్ చేద్దాం. ఈ 3 కూడా మనం ఆఫ్ చేసాం. ఫ్రెండ్స్, అసలు ఈ 3 కూడా మనం ఎందుకు ఆఫ్ చేస్తున్నాము అంటే, ఈ మొబైల్లో కొన్ని యానిమేషన్స్ ఎప్పటికప్పుడు పనిచేస్తుంటాయి. కొన్ని మంచి ప్రోగ్రామ్స్ వాడేటప్పుడు యానిమేషన్స్ బాగా పనిచేస్తాయి. సో యానిమేషన్స్ బాగా పని చేస్తున్నాయి కాబట్టి మొబైల్ అప్పుడప్పుడు స్లో అవుతుంది, పర్ఫార్మెన్స్ కూడా డల్ అవుతుంది. అదే మీరు కానీ ఆ యానిమేషన్స్ని క్లోజ్ చేస్తే మీ మొబైల్ ఇంచుమించు రెట్టింపు వేగంగా రన్ అవుతుంది. అందుకనేసే ఫ్రెండ్స్, మీరు యానిమేషన్స్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. ఓకే, టిప్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 4 ఏంటంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ని పెంచడం. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి బ్యాటరీ. సో ఇందులోకి వెళ్ళాక ఇక్కడ లాస్ట్లో చూస్తే సిస్టమ్ యానిమేషన్స్ అని ఉంది. సో దీన్ని ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి పైన ఒకటి ఉంది హైడ్ సిస్టమ్ యానిమేషన్స్ అని, అండ్ అంతేకాకుండా కింద ఒకటి ఉంది షో సిస్టమ్ యానిమేషన్స్ అని. ఫ్రెండ్స్, ఈ రెండింటి తేడా ఏంటంటే హైడ్ సిస్టమ్ యానిమేషన్స్ వీటిని దాచడం వల్ల ఈ మొబైల్ యొక్క స్పీడు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి కింద స్పీడప్ డివైస్ పర్ఫార్మెన్స్ అని ఉంది అనమాట. సో మనం దీనికైనా ఓకే చేసామనుకోండి, ఈ విధంగా ఇక్కడ మొబైల్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ స్విచ్ ఆన్ అవుతుంది. రీబూట్ కొడితే అండ్ ఆన్ అవుతుంది. ఇంకా మీ మొబైల్ వచ్చేసి బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీ మొబైల్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట.
టిప్ నెంబర్ 5 ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 5 ఏంటంటే డ్యూయల్ యాప్స్. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే డ్యూయల్ యాప్స్ అని ఉంది. సో మనం ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఈ మొబైల్లో సో రెండు ఒకే అప్లికేషన్ని రెండుగా కూడా వాడచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ మొబైల్లో కూడా ఫేస్బుక్ కానీ ఇలా ఏ అప్లికేషన్ అయినా ఒకటే ఉంటుంది అనమాట. బట్ మనం ఇక్కడ ఈ విధంగా టిక్ చేయడం వల్ల మన మొబైల్లో రెండు ఫేస్బుక్లు కనిపిస్తాయి. సో మనము ఒకవేళ రెండు ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటే రెండు వాడుకోవచ్చు, లేదా మెసెంజర్స్ ఉంటే రెండు మెసెంజర్స్ వాడుకోవచ్చు, వాట్సాప్ ఉంటే రెండు వాట్సాప్లు వాడుకోవచ్చు. అదేవిధంగా మీ మొబైల్లో ఉన్న ఏ అప్లికేషన్స్ అయినా కూడా రెండుగా వాడుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 6 ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 6 ఏంటంటే సెకండ్ స్పేస్ అనమాట. దీని గురించి మీరు వినే ఉంటారు. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లో మనం కాస్త కిందికి వస్తే ఇక్కడ చూడండి సెకండ్ స్పేస్ అని ఉంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి గో టు సెకండ్ స్పేస్. ఓకే, దీన్ని మనం ముందుగానే క్రియేట్ చేసుకోవాలి. సో మనం కానీ దీన్ని ట్యాప్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో రెండు గదులు ఉన్నట్టు ఈ ఒకే మొబైల్లో మనకు రెండు హోమ్ స్క్రీన్స్ కనబడతాయి అనమాట. అంటే మనం ఫ్రెష్గా సెకండ్ స్పేస్ వాడుకోవచ్చు, లేదా మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఫస్ట్ స్పేస్ని వాడుకోవచ్చు అనమాట. 7th టిప్ ఫ్రెండ్స్, ఈ 7th టిప్ ఏంటంటే డబుల్ ట్యాప్ టు వేకప్. ఓకే, ఇక్కడ చూడండి సెట్టింగ్స్లో డిస్ప్లే ఉంది కదా. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు కింద డబుల్ ట్యాప్ టు స్క్రీన్ వేకప్ అని ఉందన్నమాట. సో ఇది యాక్చువల్గా ఆఫ్లో ఉంటుంది. మీరు దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే, మీరు మొబైల్ని ఆఫ్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ అంటే 2 సార్లు కన్నా మీరు ఇలా ట్యాప్ చేస్తే మీ స్క్రీన్ వేకప్ అవుతుంది అనమాట. సో మీరు అదే పనిగా లాక్ ఓపెన్ చేసి టైం చూసుకోవడము, అంటే మనకు కొన్నిసార్లు టైం చూడాల్సి ఉంటుంది. సో దానికోసం సపరేట్గా మనం లాక్ ఓపెన్ చేయకుండా జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మీకు జస్ట్ స్క్రీన్ వేకప్ అవుతుంది అనమాట. 8th టిప్ ఫ్రెండ్స్, ఈ 8th టిప్ ఏంటంటే నోటిఫికేషన్ టూగుల్స్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ టూగుల్స్ ఇక్కడ చూడండి, మనకు ఈ టాప్లో పైన ఉంటాయన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా నోటిఫికేషన్ టూగుల్స్ ఉన్నాయి కదా. ఇవే కాకుండా ఈ మొబైల్లో ఇంకా చాలా ఉన్నాయి. బట్ అవి ఎక్కడుంటాయి అనేది మనకు తెలియదు. సో దానికోసం మనం వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ ఉంది. దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి టూగుల్ పొజిషన్స్ అని ఉన్నాయి. ఓకే, దీన్ని ట్యాప్ చేద్దాం. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ నోటిఫికేషన్ టూగుల్స్. ఇవన్నీ కూడా మనం వాడేవే. బట్ మనకు ఎన్ని కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి చూస్తే ఈ బ్రైట్నెస్ వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ కూడా ఈ కింద ఉన్నవన్నీ కూడా మనకు చూపించట్లేదు. సో వీటిలో మనకి ఏదన్నా ఒక టూగుల్ అవసరమైంది అనుకోండి, మనం దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్యాస్ట్ అని ఉంది. దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి అలా పైకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ క్యాష్ అని చూపిస్తాం చూడండి, ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. సో అది ఫ్రెండ్స్ 9th టిప్ ఫ్రెండ్స్, ఈ 9th టిప్ ఏంటంటే ఈ మొబైల్లో హై ఎండ్ మొబైల్స్లో ఉన్న ఒక మంచి ఫీచర్ ఇందులో ఉందన్నమాట. దాని పేరు క్యాస్ట్ స్క్రీన్ అంటారు, లేదా మిరా క్యాస్ట్ అని కూడా అంటారనమాట. సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఈ మొబైల్ ద్వారా వైఫై కనెక్ట్ చేసుకొని మనము ఏదైనా ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే సో డైరెక్ట్గా మనం టీవీకి కనెక్ట్ చేసుకొని ఈ మొబైల్లో మనం ఏ ఆపరేటింగ్ చేసినా కూడా డైరెక్ట్గా టీవీలో చూసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇందులో ఎటువంటి వీడియో ప్లే చేసినా కూడా టీవీలో డైరెక్ట్గా ప్లే అయిపోతుంది. సో అది ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇందాక నేను మీకు చూపించాను కదా, ఇక్కడ చూడండి క్యాస్ట్ అని ఉంది. ఈ క్యాస్ట్ అనేది కనుక మనం ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి టర్న్ ఆన్ వైఫై అని మనం ఆన్ చేసుకోవాలి, టర్న్ ఆన్. సో ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా టీవీ ఉంటే ఇక్కడ చూడండి, మా ఇంట్లో టీవీ ఉంది ఇక్కడ విఆర్ఆ 500D అని పానాసోనిక్ టీవీ. ఆటోమేటిక్గా టీవీలో కూడా మనం వైఫై ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆన్ చేసుకోగానే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఎనేబుల్ అనేసి, అవైలబుల్ అని. అప్పుడు ఆటోమేటిక్గా మొబైల్ నుంచి టీవీకి కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు మొబైల్లో ఎటువంటి ఆపరేటింగ్ చేసినా కూడా టీవీలో రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ చాలా బాగుంది కదా. టిప్ నెంబర్ 10 ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 10 ఏంటంటే పాకెట్ మోడ్. ఈ పాకెట్ మోడ్ కోసం మనం సెట్టింగ్స్లో ఇక్కడ చూస్తే మీరు లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్ అని ఉంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇలా లాస్ట్కి వస్తే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి పాకెట్ మోడ్ అని ఉంది. దీన్ని మనం ఓకే చేసి ఆన్లో పెట్టుకోవాలన్నమాట. దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఎప్పుడైనా మనం కొన్నిసార్లు మొబైల్ పాకెట్లో ఉన్నప్పుడు ఆన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఏదైనా కాల్ రావడం కానీ ఏదైనా సమ్ టచెస్ స్టార్ట్ అయ్యి మొబైల్ స్క్రీన్ ఆన్ అవుతుంది. అలా ఆన్ అయినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే ఏదేదో ఆప్షన్లోకి వెళ్ళిపోయేసి ఏదైనా చిన్న చేంజెస్ జరగవచ్చు అనమాట. సో అలా జరగకుండా పాకెట్లో ఉన్నంత వరకు ఇక్కడ చూడండి ఈ సెన్సార్ అనేది పనిచేస్తుంది అనమాట టాప్లో. ఆ పాకెట్లో ఉన్నప్పుడు ఆ చీకటిగా ఉంది కాబట్టి ఈ స్క్రీన్ వేకప్ అవ్వదు. సో ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది.
టిప్ నెంబర్ 11. ఈ టిప్ నెంబర్ 11 ఏంటంటే RTL. ఫ్రెండ్స్, అసలు ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? అసలు ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్కి వస్తే చివరగా చూడండి, అడిషనల్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇందులోకి వెళ్తే ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్ అని ఉన్నాయి. ఈ డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, కిందికి వస్తే ఫోర్స్ RTL లేఅవుట్ డైరెక్షన్ అని ఉందన్నమాట. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ చేస్తేనే చూడండి మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది అనమాట. అండ్ అంతేకాకుండా మొబైల్ మొత్తం లెఫ్ట్ సైడ్కే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మామూలుగా మనం మొబైల్ని ఇటు రైట్ సైడ్కి ఆపరేట్ చేస్తాం కదా, ఇప్పుడు ఇలా కాదనమాట. ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ ఆపరేట్ చేయాలి, లెఫ్ట్ సైడ్. సో మొత్తం ఇప్పుడు ఫ్యూచర్స్ అన్నీ ఇదే విధంగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ దీని ప్రత్యేకత. టిప్ నెంబర్ 12. ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 12 ఏంటంటే క్విక్ బాల్. ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు. దీనికోసం మనం సెట్టింగ్స్లో ఇక్కడ కిందికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి క్విక్ బాల్ అని ఉంది. దీని లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి టర్న్ ఆన్ క్విక్ బాల్. ఓకే, దీన్ని మనం ఆన్ చేయగానే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఒక బాల్ లాగా సింబల్ వచ్చింది. సో మనం చూద్దాం, ఇక్కడ దీన్ని ట్యాప్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా ఐకాన్స్ చూపిస్తున్నాయి. ఈ ఐకాన్స్ ఏంటంటే మనం మన మొబైల్ని బ్యాక్ అండ్ హోమ్ స్క్రీన్ అండ్ ఎండ్ స్క్రీన్ ఇలా ఎలా అయితే వాడతామో ఇక్కడ షార్ట్ కట్లో దీని ద్వారా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు స్క్రీన్ షాట్ తీయాలనుకోండి, దీన్ని మనం ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం ఏదైనా ఒక అప్లికేషన్లో ఉన్నప్పుడు బ్యాక్ రావాలంటే దీన్ని కనుక మనం ఓకే చేస్తే బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా మనము ఎక్కడైనా లాక్ చేయాలనుకుంటే మన మొబైల్ని లాక్ చేయొచ్చు ఈ విధంగా. అండ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం షార్ట్ కట్లో మన మొబైల్ని ఆపరేట్ చేయొచ్చు. టిప్ నెంబర్ 13. ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 13 ఏంటంటే చాలామంది మనకు తెలుసు స్క్రీన్ షాట్ తీసుకుంటాం మన మొబైల్లో. సో మనం ఏం చేస్తాం, స్క్రీన్ షాట్ కోసం ఇక్కడ చూడండి ఇలా పైనుంచి కిందికి వచ్చి ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ అని ఉంది. దీన్ని ట్యాప్ చేస్తే ఇలా స్క్రీన్ షాట్ వస్తుంది. లేదా పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్ కింద ఒకేసారి లాంగ్ ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది. బట్ ఎంఐ మొబైల్స్లో చాలామంది తెలియని ఒక అద్భుతమైన సీక్రెట్ ఉందండి. అదేంటో ఇప్పుడు చూడండి. మన 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, మన 3 వేళ్లను ఒకేసారి స్క్రీన్ పై ఉంచి పైనుంచి కిందికి ఇలా లాగితే ఫోటో వస్తుంది. అద్భుతం కదా, చాలా బాగుంది కదా. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సో ఆ విధంగా స్క్రీన్ షాట్ వస్తుంది. ఇంతకంటే ఈజీగా ఇంకా ఏ మొబైల్లో లేదు ఫ్రెండ్స్. సో ఇది ఒకనొక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు అనమాట. టిప్ నెంబర్ 14. ఫ్రెండ్స్, ఈ టిప్ నెంబర్ 14 ఏంటంటే ఇక్కడ చూడండి ఫోన్ సింబల్ ఉంది కదా, కాల్ లాగ్. ఇందులోకి వెళ్తే ఇక్కడ చూడండి డయల్ ప్యాడ్ వచ్చింది మనకు. ఇక్కడ చూడండి ఒక చిన్న మెనూ ఉంది. ఈ మెనూలోకి వెళ్తే సెట్టింగ్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళంగానే ఇక్కడ చూడండి ఇన్కమింగ్ కాల్ సెట్టింగ్స్ అని ఉంది. ఇందులోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు ఫీచర్స్. ఎలా అంటే చూడండి ఇక్కడ ఫ్లిప్ టు సైలెంట్ రింగర్ అని ఉంది. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే దీన్ని మనం ఓకే చేసుకోవాలి. ఇలా మనకి ఎప్పుడైనా ఫోన్ వచ్చిందనుకోండి, మన ఫోన్ని ఇలా మనం టర్న్ చేసామనుకోండి, ఇలా బోల్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా రింగ్ అనేది మనకు వినిపించకుండా సైలెంట్ అవుతుంది. ఓకే, రెండోది ఏంటంటే క్విట్ రింగర్ వెన్ లిఫ్టెడ్. దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఏదైనా మనకు కాల్ వచ్చిన తర్వాత మనం మొబైల్ని ఇలా లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా రింగ్ సైలెంట్ అయిపోతుంది. ఓకే, ఫ్లాష్ వెన్ రింగింగ్. ఫ్రెండ్స్, దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెనకన్న ఫ్లాష్ కూడా వెలుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ 15th టిప్ ఏంటంటే చూడండి ఇక్కడ మళ్ళీ మనం ఈ డయల్ ప్యాడ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మెనూ ఉంది. ఈ మెనూలోకి వెళ్ళాక సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి లాస్ట్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది. ఓకే, ఇందులో ఫ్రెండ్స్ మీరు చెక్ చేస్తే చాలా ఉన్నాయి, బట్ నేను ఒకటే చెప్తాను. ఇక్కడ చూడండి టాప్లో డయల్ ప్యాడ్ టచ్ టోన్స్ అని ఉంది. ఓకే, దీన్ని మనం దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి డయల్ ప్యాడ్ టోన్స్ అని ఉంది. సో ఇది ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టోన్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, దీన్ని ఓకే చేస్తే ఇక్కడ చూడండి కింద పియానో కీస్ అని ఉంది. దీన్ని ఓకే చేద్దాం. సో ఇప్పుడు దీంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నెంబర్స్ని టైప్ చేసేటప్పుడు పియానో సౌండ్ వస్తుంది అనమాట. చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో చాలా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా రెడ్మీ మొబైల్స్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా ఉన్నాయో. ఇవి కేవలం చాలా తక్కువ, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు అనమాట. అండ్ ఫ్రెండ్స్,
ఇదే కాదు, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఎన్నో మొబైల్స్కి ఇంకా నేను ఫ్యూచర్లో చేస్తూ ఉంటాను. అండ్ అంతేకాకుండా మంచి మంచి టెక్నాలజీ వీడియోస్ చేస్తుంటాను. అండ్ మీకు ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్స్ గురించి కానీ లేదా ఒక కొత్త అప్లికేషన్స్ గురించి కానీ నేను మీకు ప్రతిరోజు మీకు ఒకటి లేదా 2 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్లో సబ్స్క్రైబర్ అవుతారు. సో దానివల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. And friends, stay tuned our channel. Keep smiling. Bye bye.